వాళ్ళని ఉద్దేశించి కళాయాత్రను ఉద్దేశించి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక సంవత్సరంలో మనం ఎంతవరకు చేశాం. ఈ సంవత్సరంలో పేద బడుగు బలహీన వర్గాలు, కాడిత పీడిత ప్రజలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏ సంక్షేమ పథకాల ద్వారా ఎంతెంత లబ్ధి చేకూరింది అన్నటువంటి అంశాన్ని వాళ్ళ కళ్ళ కట్టే విధంగా కళా బృందాన్ని ఏర్పాటు చేసి నిన్న నారాయణపేటలో రాష్ట్ర కళాకారుల అధ్యక్షురాలు వచ్చారు. ఈరోజు ఆత్మకూరులో మరి యాదృచ్ఛికంగా కలవడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి బీద ఇంటికి కడుపుకు చేరేంత వరకు మీ ద్వారా మా ద్వారా ప్రతి ఒక్కరికి నేను అవగాహన కలిగించి ఎవరెవరికి ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ, 500 రూపాయల సిలిండర్ కానీ, లేదా రైతు రుణమాఫీ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరాలనేటువంటి ఒక సంకల్పంతో తీసుకున్న ఈ కార్యక్రమం కాబట్టి మీరంటున్నట్టు మీకు మేము సపోర్ట్ కాదు, మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి చేస్తున్న కార్యక్రమాన్ని మేము ఇంత చక్కగా మీరు అందరికీ తెలియజేస్తాము కాబట్టి మా అందరూ తెలియజేస్తాము. జనరల్గా ఒక మాటకు ఒకరు ఆలోచన విధానాన్ని ముందు తీసుకొస్తారు, కానీ అదే మాటలు బృందం ద్వారా పాట రూపకంగా అర్థం చేయిస్తే వాళ్ళు 100 మందికి అర్థం చేయించే స్థాయికి వెళ్తున్నారని గుర్తిస్తా. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు మీకు ఇంకో మాట కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు ఈ మున్సిపాలిటీలో కానీ చేసినప్పుడు మాట చెప్పండి. ప్రజలలో ఎవరు అదేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం, బీద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, ప్రతి ఇంటికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ మాదిరిగైతే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారో ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా సుస్పష్టంగా వీళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ లేకుంటే ఇంకా బీజేపీ సిపిఎం సిపిఐ కాదు, వీళ్ళు అర్హులా కాదా అని చూసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలని ప్రతి వాళ్ళు మా అందరితో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా పేదవాడా కాదా అని గుర్తించి సంక్షేమ పథకాలు అందించాలని మా అందరికి కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు కూడా స్పష్టంగా గ్రామాల్లో తెలియాల్సిన అవసరం ఉన్నది. మేము చేసిన పనులు ఎన్నిటివి ఇప్పుడు నన్ను అడిగిన ఈ ఆత్మకూరు మండలమా, అమర్చింతన, నర్వర, మత్తల, ఉట్కూర, మానూర, కృష్ణ ఏ మండలంలో ఎన్ని డబ్బులు ఏ ఊరికి వచ్చినాయి, ఏ పేదవాడికి ఎంత వచ్చింది, వ్యవసాయ రంగానికి ఎంత డబ్బు చేకూరింది, లేదా సిలిండర్ ద్వారా ఎంత డబ్బు చేకూరింది అన్న అంశం మా దగ్గర అప్డేట్ లో ఉంది. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వీలవుతే ఇంకెక్కడైనా ఏ కారణం చేతనైనా వీళ్ళ వాళ్ళు మిగిలిపోయి ఉంటే వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని అడిగే విధంగా మీ ఈ కళ ద్వారా ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయండి. ఈ కళ ద్వారా ప్రతి ఒక్కరు కూడా హక్కుగా భావించే విధంగా చెప్పాల్సిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడు కూడా అర్హుడే. తనకు రావాల్సిన బెనిఫిట్ గురించి అడిగేంత ధైర్యాన్ని నూరుకోవాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది, మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ విధంగా విధిగా నిర్వహిస్తున్న మీ అందరికి కూడా ముందుగా మా ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా ప్రజల తరఫున అదే మాదిరిగా మత్తల్ని నా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ధన్యవాదాలు.